హాయ్ ఫ్రెండ్స్, మోహన్ బాబు పరిచయం అక్కర్లేని పేరు రెండు తెలుగు రాష్ట్రాలు. ఒకప్పుడు మోహన్ బాబు అంటే కలెక్షన్ కింగ్. అయితే ఇప్పుడు నిజ జీవితంలో కూడా మూవీ ఇండస్ట్రీలోనే కలెక్షన్ కింగ్ కాదు, నిజ జీవితంలో అక్రమంగా అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకుంటున్నారు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ దీన్నే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలిగా కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. వీళ్ళు 15 లక్షల రూపాయలు మోహన్ బాబు యూనివర్సిటీపై ఫైన్ విధించడము, దీంతో పాటుగా 2 సంవత్సరాల నుంచి 2022 నుంచి 2024 మధ్య కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా అక్షరాల 26,17,52,000 రూపాయలు దోచుకున్నట్లు వారి యొక్క రిపోర్ట్ లో ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు యూజీసీ దగ్గర నుంచి ఈ మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క రికగ్నిషన్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకని ఆంధ్రప్రదేశ్ విద్యా ఉన్నత మండలి ఇన్ని కఠినమైన యాక్షన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి, ఎందుకని మోహన్ బాబు యూనివర్సిటీకి ఫైన్ విధించడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లాలో ఒక మారుమూరు ప్రదేశంలో ఒక నిరుపేద కుటుంబంలో బసవసల్ నాయుడు అలియాస్ మోహన్ బాబు గారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి రావడము, దాదాపు 500కు పైగా సినిమాలలో నటించడము, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవడము, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ లాంటి బిరుదులు తెచ్చుకోవడము, ఇదే కాకుండా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందడము, దీంతో పాటుగా 1995 నుంచి 2000 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా కూడా సేవలు అందించడం అనేది జరిగింది. మోహన్ బాబు చాలా మీటింగ్స్ లలో, పబ్లిక్ ప్లేసెస్ లలో నేను ఒక సర్వీస్ చేస్తున్నాను, ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు నేను మా యొక్క ఇన్స్టిట్యూట్ లో విద్య అనేది ఫ్రీగా సర్వ్ చేస్తున్నాను, చాలా మందికి నిరుపేద కుటుంబాలకు నేను సర్వీస్ చేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. అయితే దీన్నే చాలా మంది ఇప్పుడు ఇది కేవలం మాటలు మాత్రమే, చేతల వరకు ఇది కరెక్ట్ కాదు, ముక్కు పిండి మరి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కొంతమంది దీనిపైన కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే 1992 టైంలో శ్రీ విద్యానికేతన్ అనే ఒక విద్యా సంస్థ, ఒక ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాలక్రమంగా మెల్లిమెల్లగా ఈ శ్రీ విద్యానికేతన్ అనేది మెల్లగా ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా ఎంబీఏ కాలేజ్ ఒక్కొక్కటిగా పెంచుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే 2022 టైంలో ఈ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ కాస్త మోహన్ బాబు యూనివర్సిటీగా అభివృద్ధి చెందడం జరిగింది. అయితే అభివృద్ధి చెందిన తర్వాత వీళ్ళు ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ రూల్స్ కి లోబడి ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ఇష్ట రాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి వీరిపైన కొన్ని కంప్లైంట్స్ రావడంతో ఏం జరిగింది, 2022-24 మధ్య కాలంలో అక్రమంగా ఫీజులు వీళ్ళు వసూలు చేశారని చెప్పి రిపోర్ట్స్ అందడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా ఉన్నత మండలికి ఒక రిపోర్ట్ వెళ్లడంతో వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఇన్స్పెక్షన్ లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ లాస్ట్ ఇయర్ October 16 టైంలో. అయితే ఈ టైంలో ఏం జరిగిందంటే, వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ని రెడీ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేశారంటే, ఈ కాలేజ్ లో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ఏదైతే గవర్నమెంట్ ఒక ఫీ అనేది నియంత్రించిన తర్వాత అది కాకుండా దానిపై కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, హాస్టల్లో ఉండే విద్యార్థులే కాకుండా హాస్టల్ బయట ఉండే విద్యార్థులకు కూడా హాస్టల్ ఫీ కలెక్ట్ చేయడము, ఆ మెస్ లో తినే విద్యార్థులే కాకుండా ఇంటి నుంచి తెచ్చుకునే ఫుడ్ ఏదైతే విద్యార్థులు తింటారో ఆ విద్యార్థులకు కూడా మెస్ ఫీజ్ కలెక్ట్ చేయడము, దీంతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయని వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫీజు వసూలు చేయడము, ఇదే కాదు ఇంకా చాలా ఫీజెస్. ఉదాహరణకు చెప్పాలంటే, ఒకప్పుడు జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక ఫీజు ఉంటే ఆ తర్వాత ఇంకో ఫీజు వసూలు చేస్తున్నారు అన్నట్లు ఒక పేరెంట్ వాపోతున్నారు. 1,25,000 రూపాయలు చేశారు దాన్ని. అది ఏంటని అడిగితే, మీరు అడ్మిషన్ ఎక్కడ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు. 1,00,000 రూపాయలు చెప్పిందని 1,25,000 కట్టాం సార్. ఆ 25,000 కడతాం లేట్ అయిన దానికి ఒక రోజుకి 500 కాడికి నేను 6,500 పెనాల్టీ కట్టాను. ఆ పెనాల్టీ కట్టింది కూడా నా దగ్గర వాట్సాప్ ఉంది, వాళ్ళ క్యాంప్లోనే కట్టాము అది. దీని మీద లోకేష్ గారు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 1,500కి 2,000 రూపాయల పెనాల్టీ యాడ్ చేశారు. నిన్న నైట్ మాట్లాడాను మేడం తోటి, మౌనిక ఆ పేరేంటి, సౌమ్య మేడం తోటి మాట్లాడాను. తెల్లారే టయానికి అది 4,000గా చూపెడుతుంది ఫైన్. 4,000 చూపెడుతుంది మేడం అని మళ్ళీ ఫోన్ చేస్తే
మీరు కట్టాల్సిందే 4,000, కట్టకపోతే ఇంకా ఇట్లా పెరుగుతా పోయిద్ది. నాకు జాయిన్ అయ్యేటప్పుడు ₹1,00,000 అంటే ఆ తర్వాత 1,00,000 నుంచి 1,15,000, ఆ తర్వాత 1,15,000 నుంచి 1,25,000, ఆ 1,25,000 రూపాయలు కూడా ఫీజు. దాని తర్వాత ఆ ఫీజుని కూడా టైంకి కట్టలేకపోయినందుకు, అదే కొన్ని రోజులు టైం తీసుకున్నందుకు దానికి ఇంట్రెస్ట్ రూపంలో ప్రతిరోజు ₹500 చెప్పున ఫీజులు ₹1,31,500 వసూలు చేస్తున్నట్లు ఆ పేరెంట్స్ బాధితుల యొక్క వాదన. దీంతో పాటుగా ప్రైవేట్ హాస్టల్స్ ఏమైనా ఉంటాయిగా, వాళ్ళ దగ్గర కూడా బౌన్సర్స్ వెళ్ళి వాళ్ళని బెదిరించి అక్కడ నుంచి ఖాళీ చేపిస్తున్నారు. పేద విద్యార్థులు ఖచ్చితంగా ఇక్కడనే చదవాలి, ఇదే హాస్టల్లో ఉండాలి, ఇదే మెస్ లో వాళ్ళు తినాలి. ఆ మెస్ ఫీజు కూడా, ఆ హాస్టల్ ఫీజు కూడా నెలకి ₹20,000 ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా కాలేజ్ అటెండెన్స్ లో కూడా చాలా అవకతవకలు ఉంటున్నాయి. ప్రతి సెమ్కి చాలా మంది విద్యార్థుల దగ్గర అటెండెన్స్ ఫీజు అని చెప్పి ₹7,500 వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా తీసుకుంటున్నారని చెప్పి ఫిర్యాదులు అంది. దీంతో కంప్లీట్ గా ఈ 2 సంవత్సరాల పీరియడ్ లో 26,17,52,000 అక్షరాల అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా డెవలప్మెంట్ ఫీజ్ అని చెప్పి, కెరియర్ స్కిల్ డెవలప్మెంట్ ఫీజ్ అని చెప్పి, కాలేజ్ డెవలప్మెంట్ ఫీజ్ అని చెప్పి, బిల్డింగ్ ఫీ అని చెప్పి, ఇలా వాళ్ళ కాలేజ్ కి సంబంధించిన డబ్బులు కూడా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు అన్నట్లు కంప్లైంట్స్ వస్తుంది. దీనికి ఒక రిపోర్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా ఉన్నత మండలి తన యొక్క రిపోర్ట్ లో ప్రచురించి దీనిపైన కాలేజ్ పైన ఫీజు కూడా, అంటే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ పైన కూడా ఫైన్ విధించడం జరిగింది 15 లక్షలు. అయితే ఆ ఫైన్ అనేది వీళ్ళకు టీ ఖర్చులు మందం కూడా కాదు అన్నట్లు ఆ ఫైన్ కూడా కట్టేసారు లేండి, అది వేరే విషయం. అయితే ఏదైతే ఈ 26,17,52,000 ఏదైతే ఈ కమిటీ అనేది ప్రజెంట్ చేసిందిగా, దీన్ని విద్యార్థులకు విత్ ఇన్ 15 days లోపు కట్టేయాలి, ఇచ్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి కోర్టుకి మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు వైస్ ఛాన్సలర్ అయిన మంచు విష్ణు గారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కోర్టు కూడా వీళ్ళకు ఒక 3 వారాల గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువు రూపంలో ఆ టైంలో వీళ్ళ అనే వాదన ఏంటంటే, మాకు కోర్టు గడువు ఇచ్చింది, ఇన్ని డేస్ టైం ఇచ్చింది, ఈ October 14th హియరింగ్ ఉంది. ఈ హియరింగ్ కాకముందే మీరు మీడియాలో ఈ డేటా అంతా ఎలా పెట్టడం జరుగుతుంది, మమ్మల్ని డిఫేమేషన్ చేస్తున్నారు, మీరు ఇన్స్పెక్షన్ చేస్తారన్న కూడా మేము ఎలాంటి అడ్డు రాకుండా మీ ఇన్స్పెక్షన్ కి చాలా ఈజీ వేలో మీ ఇన్స్పెక్షన్ జరిగేలా మేము చూసాము. ఇందులో మా కాలేజ్ పైన డిఫేమేషన్ లాంటి, అంటే మా పరువు తీస్తున్నారు, మా కాలేజ్ పరువు తీస్తున్నారు, దాంతో పాటుగా ఈ నిరాధారపు ఆధారాలు ఇవన్నీ అన్నట్లు మంచు విష్ణు గారు తన యొక్క ట్వీట్ లో, తన యొక్క లెటర్ లో తను చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా ఉన్నతి మండలి ఏదైతే ఉందో వీళ్ళైతే డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ కి మరియు దాంతో పాటుగా ఇటు యూజీసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాలేజ్ యొక్క రికగ్నేషన్ ని క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే వీళ్ళు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి. దీనికి కొంతమంది విద్యా సంస్థలు విద్యా ఏదైతే యూనియన్స్ ఉంటాయో, స్టూడెంట్ యూనియన్స్, దాంతో పాటుగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తారని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనిపైన ఎలాంటి రిపోర్ట్ వస్తుందో, దీనిపైన ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో వేచి చూడాలి మనము ఈ October 14th. దీంతో పాటుగా మోహన్ బాబు గారి యొక్క కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి కుటుంబ ఘర్షణలు, ఆస్తి తవాదాలు ఇవన్నీ నడుస్తున్నాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా వైరం నడుస్తూనే ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ టైంలో గత కొన్ని రోజుల ముందు మనం చూసాం. అయితే ఆ టైంలో మంచు మనోజ్ గారు ఏం చెప్పారంటే, కాలేజ్ ని ఒక బిజినెస్ లా చేసుకొని ఇష్టానుసారంగా మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇదని చెప్పి ఆ టైంలో చెప్పడం జరిగింది. అయితే ఆ టైంలో ఇది ఫ్యామిలీ ఇష్యూ ఉండడం వల్ల దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాలన్నీ చూస్తుంటే నిజమే ఏమో అన్నట్లు అనిపిస్తుంది. దీంతో పాటుగా మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్రీ సర్వీస్ లాంటిది, అంటే ఒక సర్వీస్ లాంటిది. దీన్ని బిజినెస్ గా చూడకూడదు. కానీ రియాలిటీలో మనం చెక్ చేస్తే మోహన్ బాబు యూనివర్సిటీ అనే కాదు, నేను అనే మాట, స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి ఏ ఎడ్యుకేషన్ అయినా కానివ్వండి, బిజినెస్ తప్ప ఇంకేం లేదు. ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. కానీ ఏ ఇన్స్టిట్యూట్ ఉంది నాన్ ప్రాఫిట్ కాదు, కంప్లీట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఇష్టానుసారంగా ఫీజెస్, గవర్నమెంట్ ఒక ఫీజుని డెడికేట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇష్టానుసారంగా వసూలు చేయడం, ఇలా చేస్తే పేద విద్యార్థులకు విద్య అనేది అందరికి ఏడ అందుతుంది.
ఉదాహరణకు చెప్పాలంటే మన కంట్రీలో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఫ్రీ బస్ ఉన్నది, రేషన్ ఉన్నది, ఆ ఇంకేమేమో ఉన్నాయి. అసలు వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేదు. కొన్ని స్టేట్స్ లో అసలు ప్రాపర్ స్కూల్స్ లేవు, ప్రాపర్ టాయిలెట్స్ లేవు. కొన్ని దాంట్లో అయితే కాలేజెస్ లేవు, కాలేజెస్ లో కోర్సెస్ లేవు, దానికి సంబంధించిన స్టాఫ్ లేదు. ఇక ఇంజనీరింగ్ కాలేజెస్ విషయానికి వస్తే దేశంలో ఉన్నది కేవలం 23 ఐఐటీస్, కేవలం 100 మాత్రమే ఎన్ఐటీస్. దేశంలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. దేశంలో చాలా అంటే చాలా తక్కువ. కేవలం మనం సౌత్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మెచ్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి ఈ మెడికల్ కాలేజెస్. తెలంగాణలో ఒక 31 ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రాలో దాదాపు 20 వరకు ఉన్నాయి, అటు తమిళనాడులో ఉన్నాయి, ఇటు కర్ణాటకలో ఉన్నాయి. అదే విషయము మనం నార్త్ ఇండియాలో చూసుకుంటే కనపడదు. ఇప్పుడు ఈ మెడికల్ కూడా చాలా అవసరం, ఎందుకంటే ఈ మెడికల్ కాలేజెస్ అనేది చాలా అవసరం. ప్రతి స్టేట్ లో గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ కాలేజెస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి అంటే ఒకటి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకొకటి హెల్త్, క్వాలిటీ హెల్త్. ఇవి రెండే ఫ్రీగా ఇస్తే సరిపోతుంది, మిగతా అన్ని అవసరం లేదు. మీరు ఇవన్నీ ప్రాపర్ గా ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి ప్రాపర్ గా ఇవి అందినట్లయితే తన యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకొని ఒక మంచి జాబ్ అయినా చేస్తాడో, లేకుంటే ఒక మంచి బిజినెస్ అయినా చేయగలుగుతాడు. కానీ ఎడ్యుకేషన్ సెక్టారే అలా లేదు. ఎడ్యుకేషన్ సెక్టార్, ఈ హెల్త్ సెక్టార్ అనేది కంప్లీట్ బిజినెస్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఒకవేళ ఈ ఇంజనీరింగ్ స్టైల్లో పెరిగిపోయినట్లయితే, ఇప్పుడు ఇంజనీర్స్ ఎలాగైతే చాలా మంది ఉన్నారో డాక్టర్స్ కూడా ఎక్కువ పెరిగిపోతారు. ఎవరు డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది డాక్టర్స్. ఇష్టానుసారంగా రేట్స్ ఉన్నాయి, ఇష్టానుసారంగా ఫీజుస్ ఉన్నాయి. డిమాండ్ పెరిగిపోతే డిమాండ్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది? వీళ్ళ కౌంట్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మీకు హెల్త్ సెక్టార్ లో కూడా చాలా తక్కువ ధరకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఇది కావాలి మనకు. ఎక్కువ మెడికల్ కాలేజెస్ కావాలి, ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలి. ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ ఉన్నాయి, వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజెస్ వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజెస్, ఎన్ఐటీస్, ఐఐటీస్ ప్రతి డిస్ట్రిక్ట్ లో, కనీసం ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక్కటైనా ఉన్నట్లయితే మనకు బర్డెన్ అనేది చాలా తగ్గుతుంది విద్యార్థులకు. మీరు యావరేజ్ ఫీ ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ దాంట్లో కనీసం 50% ఫీ వసూలు చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే చాలా మంది విద్యార్థులు అవుట్ సైడ్ కి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షలు పెట్టి ఫీజెస్, వీళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఫ్రీగా సర్చ్ చేస్తారు? వీళ్ళు ఎందుకు మన నేషన్ కోసం పనిచేస్తారు? ఇంత సంపాదించినప్పుడు ఇండియాలో అంత ఇన్కమ్ అంత రాదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్తారు. అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పనిచేస్తారు. సరే, అక్కడ నుంచి రిమిటెన్స్ అనేది వస్తుంది మనకు. ఆ రిమిటెన్స్ ద్వారా మనం ఉంటుంది. కానీ ఇండియా ఇంకా వెనుకబడడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా మరియు ఓపెన్ ఏఐ అని చెప్పి, మేటా అని చెప్పి, ఇటు చైనా డీప్సిక్ అని చెప్పి ఏఐలో ముందుంది అని అంటారు కదా. అమెరికాకి చెందిన ఇంజనీర్స్ లో ఎంతమంది మన ఇండియన్స్ ఉంటారు? ఆ ఇండియన్స్ ప్రతిఫలమే ఆ ఓపెన్ ఏఐ గాని, మేటా గాని. వాళ్ళు మన ఇండియాలో ఉంటే ఇండియా ఎప్పుడో ముందుకెళ్లేది. వాళ్ళు లేరు కాబట్టే ఇండియా ఇంకా వెనుక్కుంది. మన టాలెంట్ ఉంది, ఇండియాలో టాలెంట్ లేక కాదు. ఇండియాలో ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక, ఇండియాలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏదైతే డబ్బు వీళ్ళు ఇక్కడ ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బు సంపాదించడం కోసం ప్రపంచ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకు మంచి శాలరీ దొరుకుతుంది. మంచి శాలరీ దొరకడం వల్ల వాళ్ళు అక్కడనే సెటిల్ అవుతున్నారు. ఆ దేశాలు బాగుపడుతున్నాయి. మన దేశంలో కూడా ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ చార్జ్ చేయకుండా గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఇచ్చి వాళ్ళ బిజినెస్ కి సంబంధించి వాళ్ళకు జాబ్స్ కానివ్వండి, లేకుంటే ఒక స్టార్టప్ లాంటిది మంచిగా ప్రోత్సహించినట్లయితే వాళ్ళు మన దేశంలో ఉంటారు. అప్పుడు ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో అవి మన దేశంలో జరుగుతాయి. అప్పుడు మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఈ మోహన్ బాబు ఇష్యూలో ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. ఈ అక్టోబర్ 14th విచారణ అనేది ఉన్నది. ఈ విచారణ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని, ఇక్కడ ఎవరిది రైట్, నిజంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయా లేదా ఇదంతా మీడియాలో రావడం వల్ల ప్రతి ఒక్కరు హైలైట్ కావడం కోసం ఇది చేస్తున్నారా? మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.